కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవా, దయగల రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం నుండి నేటి కాలం వరకు మమ్మల్ని అందరినీ సజీవంగా కాపాడారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోండి ప్రభువా, ఎన్నిక లేని దాన్ని నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి నా నోటి నుంచి ఏది తండ్రి కాని మాట రాకుండా మీరే తండ్రి నాకు సహాయము చేయండి ప్రభువా. తండ్రి నేను చెప్పుచుండగా తండ్రి ప్రతి ఒక్కరికి హృదయంతో వాళ్ళకి తండ్రి అర్థమయ్యేటట్టు మీరే నాకు కృప చూపించండి తండ్రి. మీరే నాకు సహాయము దయచేయండి తండ్రి. పరలోకం నుండి తండ్రి నాకు తండ్రి జ్ఞానమును దయచేస్తారని ప్రభువా నా చిన్ని ప్రార్థన చేస్తున్నాము, వెనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నేను మిషనరీ స్టోరీ చెప్తున్నాను. మిషనరీ స్టోరీ ఏంటంటే హెలెన్ రోసరీ అనే ఒక ఫీమేల్ మిషనరీ స్టోరీ చెప్తున్నాను. మిషనరీ అంటే చాలామంది మనకి ఏమని తెలుసు అంటే ఓన్లీ పురుషులు మాత్రమే మిషనరీ అవుతారు, వాళ్ళు మాత్రమే చాలా శ్రమ పొంది దేవుని కొరకు సువార్త పరిచర్య అందరి కోసం చేస్తారు అని మనకు తెలుసు. కానీ చాలామంది స్త్రీలు కూడా మిషనరీస్ అయ్యారు. అలా మనం ఒక స్త్రీని చూద్దాం. హెలెన్ రోసరీ అనే మిషనరీ ఒక ఆమె అయ్యింది. తను ఒక మిషనరీగా మారడానికి ముందు తను ఒక మామూలు సాధారణమైన క్రైస్తవ్య కుటుంబంలో జన్మించింది. అలాగే తను నామకార్థమైన, వాళ్ళ కుటుంబం అంతా నామకార్థమైన క్రైస్తవులు. వాళ్ళు అంటే మనకులాగా కొంచెం ఆత్మీయ స్థితిలో ఎదిగేవారు కాకుండా సరైన ఆత్మీయ జ్ఞానం లేని వంటి వారు. హెలెన్ రోసరీ అనే ఒక అమ్మాయి ఇంగ్లాండ్ కంట్రీకి చెందిన వ్యక్తి. అలాగే తను యూకే సిటిజన్. 1925లో తను పుట్టింది. అలాగే 1945 to 1938 రెండవ వరల్డ్ వార్లో వాళ్ళు ఉన్నారు. అయితే 1945 to 1955లో తను ఎంబీబీఎస్ చదవాలని తనకు ఒక ఆశ ఉండేది. అలా ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు తను బోర్డింగ్ స్కూల్లో చదివి ఎంబీబీఎస్ అనేది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివింది. అలా చదువుతున్నప్పుడు అదొక క్రిస్టియన్ యూనివర్సిటీ మాట. అయితే తను అలా చదువుచుండగా తన స్నేహితులు ఉంటారు కదా, తన తోటి వారందరూ ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారితో స్నేహం చేసింది. అలా స్నేహం చేస్తున్నప్పుడు తను కంపేర్ చేసుకుంటుంది మాట. అంటే నా ఆత్మీయ స్థితి ఎంతవరకు ఉంటుంది, వీళ్ళందరూ ఎంత ఆత్మీయ స్థితిలో ఉంటున్నారు, నాకంటే ఎంతో గొప్పవారుగా వీళ్ళు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, వీళ్ళందరూ అన్నీ చేస్తున్నారు, కానీ నేనెందుకు వీళ్ళకిలాగా నేను ఉండలేకపోతున్నాను, నాకు ఎందుకు ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతున్నాను అని తనకి ఎప్పటికప్పుడు టాలీ చేసుకుంటుందన్నమాట. అంటే మనం గమనిస్తుంటాం కదా మన చుట్టుపక్కల అందరూ ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని. అలాగే ఈమె కూడా ప్రతిదీ కంపేర్ చేసుకుంటుంటుంది. అయితే ఒకప్పుడు తను క్రిస్మస్ ఈవ్లో అక్కడ ఉన్న అందరూ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక మాట వింటదన్నమాట. అంటే క్రైస్ట్ డైడ్ ఫర్ యువర్ సిన్స్ అని. అంటే దేవుడు మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడు మనల్ని పవిత్రపరచడానికి అని. అప్పుడు ఆ మాట తనని ఎంతో ఆకట్టుకుంటుందన్నమాట. తను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు అక్కడ ఓన్లీ 250 మెంబర్స్ బాయ్స్ ఉంటారు, 25 మెంబర్స్ ఏమో 225 మెంబర్స్ మెన్స్ ఉంటారు, 25 మెంబర్స్ ఉమెన్స్ ఉంటారు. అయితే అక్కడ అంతమంది 25 మెంబర్స్ ఎందుకు ఉన్నారంటే జనరల్ డిస్క్రిమినేషన్ మాట. అంటే అక్కడ అమ్మాయిల్ని కొంచెం చిన్నగా చూడడం, బాయ్స్ని కొంచెం హైగా చూడడం అలాంటివి జరుగుతాయి లెక్చరర్స్లో కూడా. అలా జరుగుతున్నప్పుడు ఎవరు గట్టిగా స్ట్రాటజీ ఎంబీబీఎస్ చేయాలి, చదవాలి అన్న వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ జాయిన్ అయ్యేవారు. అలా పట్టుదలతో కలిగి జాయిన్ అయిన వ్యక్తి ఈ హెలెన్ రోసరీ. సో 25 మెంబర్స్లో 13 మెంబర్స్ మాత్రం డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు డిస్క్రిమినేషన్ తట్టుకోలేక, వీళ్ళు హెరాస్మెంట్ తట్టుకోలేక, అండ్ లెక్చరర్స్ అంటే ఎక్కువ మంది మెన్ పవర్ ఉన్నప్పుడు ఉమెన్ తక్కువగా ఉంటుంది కదా. అలా తక్కువగా ఉన్నప్పుడు ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి 13 మెంబర్స్ డ్రాప్ అయిపోతారు. అలా ఈ 25 మెంబర్స్ ఉన్నారన్న ధైర్యంతో చూసుకుంటే 13 మెంబర్స్ డ్రాప్ అయిపోయినప్పుడు 12 మెంబర్స్ ఉంటారు. ఆ 12 మెంబర్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఈ 12 మెంబర్స్ కొంచెం చదువుకుంటూ హై లెవెల్లో చదువుతూ ఉంటారన్నమాట. అయితే అప్పుడు
ఈ క్రిస్మస్ ఈవ్లో ఎప్పుడైతే తిని మాట చదువుతుందో అప్పుడు రెస్ట్ రూమ్లోకి వెళ్తుంది. అంటే అక్కడ యూనివర్సిటీలో రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, మనకి సిక్ రూమ్స్ లాగా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వర్డ్ చదువుతుంది అన్నమాట. అంటే అక్కడ గోల్డ్ మీద రాసి ఉంటాయి. ఏమనంటే, నేను కీర్తనలు 46:10 బీ స్టిల్ ఐ యామ్ యువర్ గాడ్ అని. అయితే అది చదువుతున్నప్పుడు దేవుడి కొరకు కీర్తనల గ్రంథము 46:10 46:10. అలా ఆ వచనం చదువుతున్నప్పుడు తనకి ధైర్యం కలుగుతుంది అన్నమాట. ఇంకా నేను దేవుడిని తెలుసుకునేలా అనేక మంది ఉన్నారు కదా, నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని తనకి ధైర్యం కలుగుతుంది. అలా ఎప్పుడైతే ఉంటుందో తను, కానీ అలా పడుకున్న మాట గురించి ఆలోచిస్తున్నప్పుడు తన హృదయంలో తెలియలేని కలవరం, తెలియలేని ఆందోళన, తెలియలేని ఇంకా అదో లోటుగా ఉన్నదన్నమాట. అలా ఉన్నప్పుడు తను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది. అక్కడ ఒక క్రిస్టియన్ ఎవాల్యుయేషన్ క్లబ్ అని ఒకటి జరుగుతుంది ఆ క్రిస్టియన్ యూనివర్సిటీలో. అందులో జాయిన్ అయినప్పుడు తను ఇంకా ఆత్మీయంగా చాలా ఎదుగుతుంది అన్నమాట. ఇంకేదైనా దేవుడి కొరకు చెయ్యాలి అని, దేవుని సేవకురాలుగా నేను ఎన్నుకోవాలి, నన్ను దేవుడు ఏర్పరచుకోవాలి అని ఆమె తన ఉద్దేశాలు మార్చుకుని ఒక క్రిస్టియన్ మిషనరీ అవ్వాలని తను ప్రయత్నం చేయగా MBBS డాక్టర్ అవుతుంది. డాక్టర్ అయిన తర్వాత అక్కడ WEC అంటే వరల్డ్ వైడ్ ఎవాల్యుయేషన్స్ క్రిసైడ్ అనే ఒక వెబ్ ఉంటుంది అన్నమాట. అందులో మిషనరీ ఎవరైతే అవ్వాలో అందులో అప్లికేషన్ చేయాలి. అయితే అప్లికేషన్ రాసినప్పుడు వాళ్ళ నుంచి రిటర్న్ కాల్ వస్తుంది. నువ్వు ఏం చదువుతున్నావు, ఏంటి, నీ పేరేంటి, నీ తలంపులు ఏంటి అని. అలా అడిగినప్పుడు నేను MBBS డాక్టర్ని, నాకు ఇలా దేవుడి సేవ చేయాలని ఉంది, ఒక మిషనరీగా నేను ఏ కంట్రీ వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను డాక్టర్గా పంపిస్తారో లేదా నర్స్గా పంపిస్తారో లేదా మీరు వేరే విధంగా అంటే సువార్త పరిచర్యగా నన్ను పంపిస్తారో అది మీ ఇష్టం, నేనైతే మిషనరీ అవ్వాలని అనుకుంటున్నాను అనేసి తను ఎప్పుడైతే తను వ్యక్తిగతాలని చెప్తుందో వాళ్ళు వెంటనే నువ్వు సెంట్రల్ ఆఫ్రికా కెనడాకి వెళ్ళు, అది అడవి ప్రాంతము, అక్కడ డాక్టర్గా నీవు సేవా పరిచర్య చెయ్యి అనేసి వాళ్ళు రిటర్న్ చెప్తారు. అలా చెప్పిన తర్వాత సరే అనేసి ఆమె WEC అనే ఒక వరల్డ్ వైడ్ వెబ్ ఉంది కదా, దాంట్లో వాళ్ళు ఏంటంటే ఎవరైతే వీళ్ళ వెబ్సైట్ ద్వారా వెళ్తారో వాళ్ళకి 6 months కోచింగ్ అనేది ఇస్తారన్నమాట. అలా కోచింగ్ ఎప్పుడైతే ఇస్తున్నారో అందులో ఏం 6 months నేర్పిస్తారంటే అక్కడ ఎలా మనం సర్వైవ్ అవ్వాలి, త్రూ మన లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన కల్చర్ ఎలా ఉండాలి, మనం వాళ్ళకి సువార్త చేయాలి అనేసి నేర్పిస్తారు. ఆ 6 months కోచింగ్లో తను అక్కడ లాంగ్వేజ్ మాత్రమే కాకుండా అక్కడ ఆ టాపిక్, ఆఫ్రికా అంటే చాలా హీట్ ఉన్న కంట్రీ కదా, హైయెస్ట్ టెంపరేచర్ ఉన్న కంట్రీ. సో ఆ టెంపరేచర్ వల్ల కలుగుతున్న డిసీజెస్ అన్నీ ఎలా వాళ్ళకి క్యూర్ చేయాలి అనేసి అక్కడ నేర్చుకుంటుంది. ఆ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో అలా ట్రీట్మెంట్ ఆ 6 monthsతో పాటు ఆ ట్రీట్మెంట్ ఇచ్చుకుని అప్పుడు 1953కి కెనడాకు వెళ్తుంది అన్నమాట. అలా కెనడాకి వెళ్తున్నప్పుడు ఆఫ్రికా పీపుల్కి అసలు ఈ డాక్టర్ అంటే ఏంటో తెలీదు. అంటే ఎడ్యుకేషన్గా ఉన్న, అంటే వాళ్ళు డెలివరీస్ వాళ్ళకి ఏదైనా అవుతే ఎలా క్యూర్ చేసుకుంటారంటే మంత్రసాలను యూజ్ చేసుకుని వాళ్ళు క్యూర్ చేసుకుంటారు. అయితే ఈ మెల్లి ఆపరేషన్స్ అన్నీ చేయడం వలన వీళ్ళకి త్వరగా తగ్గుతుంది అనేసి ప్రతి ఒక్కళ్ళు డే అండ్ నైట్ ఇవి దగ్గరికి అపాయింట్మెంట్కి వస్తూ ఉంటారు అన్నమాట. అలా వచ్చినప్పుడు ఈమె క్యూర్ చేస్తూ ఉంటే అలా క్యూరింగ్గా ఉన్నప్పుడు ఈమెకు ఒక తలంపు వస్తుంది. ఏంటంటే వీళ్ళకి కనీసం మెడిసిన్ మీద అవగాహన లేదు కదా, ఎలా అయినా వీళ్ళకి మెడిసిన్ ఎలా వేసుకోవాలి, ట్యాబ్లెట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ప్రికాషన్ ఇవ్వాలి అని ప్రతిదీ నేర్పిస్తూ ఉంటుంది. అంటే లైక్ మదర్ తెరీసా చేసిన మిషనరీ లాగా. మిషనరీస్లో ఒక 2 types ఉంటాయి, ప్యూర్లీ ఎవాల్యుయేటెడ్ గాస్పెల్ మినిస్ట్రీస్ అండ్ సెకండ్ ఏంటంటే లవ్ మినిస్ట్రీ అన్నమాట. తిను హెవెన్లీ చేసేది ఏంటంటే ప్యూర్లీ లవ్ మినిస్ట్రీ. సో అలా చేస్తున్నప్పుడు తినకు ఒక గుర్తింపు అనేది వస్తుంది కెనడాలో ఆ గుర్తింపు వచ్చినప్పుడు ఆ కెనడాకి స్వాతంత్రం అనేది వస్తుంది. చెప్పాను కదా అది యుద్ధంలో ఉన్నది ఆ ప్రాంతం అని. అలా
అలా యుద్ధం గెలిచిన తర్వాత వీళ్ళకి రిపబ్లిక్ అనేది వస్తే వాళ్ళలోనే సిటిజన్ వార్ అనేది జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఈ మిషనరీస్ అందరినీ కిడ్నాప్ చేస్తారన్నమాట. కిడ్నాప్ చేస్తున్నప్పుడు అందులో హెవెలీ రోజరీ దగ్గరకు కూడా వస్తారు. అలా వచ్చినప్పుడు ఈమె ఇంగ్లాండ్ నుంచి ఎవరినైతే మిషనరీస్ని తెప్పించుకుని అక్కడ ఇంకా తను సువార్త చేస్తున్నప్పుడు కెనడాలో మారిన మిషనరీస్ వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి 5 months టార్చర్ పెడతారు. అలా టార్చర్ పెట్టినప్పుడు ఈమెని అక్కడ ఆ 5 monthsలో అక్కడ ఉన్న కిడ్నాప్ చేసిన వాళ్ళందరిలో ఈమె ఒక్కటే లేడీ. అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఫిజికల్గా ఇంకా టార్చర్గా కొట్టడం ఇంకా అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా చేసినప్పుడు ఈమె ఒక ప్రార్థన చేసుకుంటుంది. తండ్రి, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు ఎందుకు ఇవన్నీ చూడట్లేదా? మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు కదా, నువ్వు ఎందుకు మాకు మరుగై ఉన్నావు అనేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాంతో మాట్లాడతారు. ఏమనంటే, నువ్వు 20 సంవత్సరాల క్రితం నువ్వు నాకు ఏమని ప్రార్థన చేశావు? మిషనరీగా నువ్వు పరిచర్య చేయాలని అనుకున్నావు కదా, కానీ మిషనరీగా అవ్వాలంటే అన్నీ ఉన్నప్పుడు పరిచర్య సువార్త చేస్తుంది, నార్మల్ సువార్త అవుతుంది, కానీ అది మిషనరీ లెక్క రాదు. అది నువ్వు చేస్తుంది, నువ్వు ఇంత శ్రమ పడుతున్నావంటే దిస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ మిషనరీ అనేసి దేవుడు ప్రత్యక్షమవుతారు, చెప్తాడు. అలాగే అలా చెప్తున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నిన్ను కొట్టే ప్రతి దెబ్బ నన్ను కూడా కొడుతున్నారు, నువ్వు మాత్రం ఏమనుకుంటున్నావంటే నిన్నే బాధ పెడుతున్నారు, నిన్ను మాత్రమే కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటున్నావు, కానీ వాళ్ళు కూడా చేసేది మాత్రం అన్నీ నిన్ను ఏదైతే చేస్తున్నారో నాకు కూడా అన్నీ దెబ్బలు తగులుతున్నాయి, నిన్ను విడవలేదు, ఎడబాయలేదు, కానీ నా పట్ల నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఇలాగే ఉంది, కాబట్టి నీవు నీ శరీరాన్ని నాకు అప్పుగా ఇవ్వి అని దేవుడు మాట్లాడతారన్నమాట. అప్పుడు అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తనకి ఒక బైబిల్ వచనం కనపడుతుంది. అది ఫిలిపియన్స్ 3:10-11. అయితే ఆమె ఎప్పుడైతే ఫిలిపియన్స్ 3:10-11 చదువుతుందో అక్కడ ఆయన శ్రమలలో పాలివాడుటకు ఎట్టిదో ఎరుగని నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అని ఆమెకి ఆ మాట ద్వారా దేవుడు మాట్లాడతారన్నమాట. అయితే ఈమె ఒక మిషనరీయే, ముందు మిషనరీ, కానీ తను ఒక వెల్ క్వాలిఫైడ్ MBBS డాక్టర్, గైనకాలజిస్ట్ డాక్టర్, అలాగే ఎంతో అందముగా ఉన్న వ్యక్తి, అందముంది, ఎడ్యుకేషన్ ఉంది, ఇంకా చాలా తిను అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. అవన్నిటికి ఓనర్ ఈవిడే. కానీ ఇవన్నిటిని ఆవిడ ఎలా అనుకుందంటే పెంటతో దేవునికి సమర్పించేసుకుంది మొత్తం అంతా. అయితే అప్పుడు అలా చేసినప్పుడు ఈవిడికి ఇంకా 20 years ఎక్స్పీరియన్స్. తర్వాత అక్కడ ఎవరైతే కిడ్నాప్ చేశారో అక్కడున్న సిటిజన్స్ వచ్చి వీళ్ళని విడిపిస్తారు. ఇలా విడిపించిన తర్వాత వాళ్ళ ఓన్ కంట్రీ ఇంగ్లాండ్కి ఈమెను పంపించేస్తారన్నమాట. అలా పంపించేసినప్పుడు ఈవిడ మళ్ళీ అనుకుంటుంది, అక్కడ చాలా సువార్త నేను చెయ్యాలి, మళ్ళీ నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ అక్కడ వాళ్ళకి ఏమీ లేదు, నేను మళ్ళీ వెళ్ళి నా సువార్త మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆవిడ మళ్ళీ కెనడాకి వెళ్తుంది అన్నమాట. కెనడాకి వచ్చిన తర్వాత అక్కడ 20 years మళ్ళీ సువార్త చేసి ఇంక 1973లో ఇంగ్లాండ్కి వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత అక్కడ తన వయసు అంతా కెనడా ప్రాంతంలో దేవుడి కొరకు ఉపయోగపడి అక్కడ మిషనరీగా మారి అక్కడ సువార్త చేసింది. అలా ఎప్పుడైతే 1973లో ఇండియాకి వచ్చేస్తుందో, ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ యంగ్స్టార్స్ని, అక్కడున్న చదువుకుంటున్న వాళ్ళు చుట్టుపక్కలందరికీ తను మోటివేషన్ ఇస్తుందన్నమాట. అంటే నేను ఎలా దేవుడి కొరకు నలగబడ్డాను, నన్ను చూసి మీరు అందరూ ఇన్స్పిరేషన్గా మాట్లాడి మీరు చాలా మిషనరీగా మారాలి, అలాగే మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి, మన స్నేహం ద్వారాగానే మనం ఇలా దేవుళ్ళని ఎదగాలి అనేసి ఆవిడ వాళ్ళందరికీ చెప్తారన్నమాట. సో అంటిల్ హర్ లాస్ట్ బ్రీత్ వరకు దేవుడి సువార్త ఆవిడ పరిచర్య చేసి December 7, 2016 చనిపోయారు. అంటే 91 years దేవుడి కొరకు బ్రతికారు. అలాగే ఆవిడ పరిచర్య చేస్తున్నప్పుడు అనుకున్నారంట,
అక్కడ చుట్టుపక్కల చూసి నాకు కూడా వివాహం జరిగితే బాగుండు, నాకు కూడా ఒక తోడు ఉంటే బాగుండు అని. అయితే అప్పుడు దేవుడు మాట్లాడారంట. ఏమనంటే, నేను నీకు యజమానుడిగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు ఒకరివే నాకు సహాయం చేయవాడవు, కాబట్టి నేను నీకు సహాయం చేస్తున్నాను, నువ్వు కొనసాగించానంటే ఇంకా మరలా ఆ మ్యారేజ్ గురించి ఆవిడైతే ఆలోచించకుండా దేవుడి కొరకు తన జీవితాంతం ఒక మిషనరీగా తన జీవితం కొనసాగించుకుంది. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభువా తండ్రి, అన్నీ ఉండగా సువార్త చేయడం తండ్రి అది నీ వద్దకు ఓకే. కానీ ప్రభువా మేము తండ్రి శ్రమలో కూడా అన్నిటిని మేము పెంటగా తండ్రి యోచించుకుని ప్రభువా నీకు సువార్త చేసే మనసును మాకు దయచేయండి ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి. ఇలాంటి మిషనరీస్ని తీసుకుని ప్రభువా మేము ఇన్స్పిరేషన్గా మారి తండ్రి అనేకులకు సువార్త పరిచర్య చేసేవారుగా కృప చూపిస్తారని తండ్రి, మీరే సహాయము దయచేస్తారని ప్రభువా నా చిన్ని ప్రార్థనలో తప్పులుంటే క్షమించి ప్రతిఫలం చేస్తారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.